అందుకే ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి ప్రశ్నించేటటువంటి తత్వం అలవాటు చేసుకోండి. మాట్లాడండి. బయటికి రండి. మీ పని కావాలంటే ఎవరో సపోర్ట్ తీసుకోవడమో, ఎవరినో బతిమలాడేటటువంటి విషయాలన్నీ కూడా పక్కగా పెట్టండి. మీ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మీ డివిజన్‌లో ఉన్నటువంటి కనీసం మీ పనైనా సరే మీరు వెళ్లి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ జిల్లా స్థాయి వరకు కూడా వెళ్లి మీ పని చేసుకునే ప్రయత్నం చేస్తే తద్వారాగా ఏమైతదనంటే లంచాలిచ్చుడు ఆగిపోద్ది. మరి మనం మాట్లాడలేకనే మనం వెళ్ళడం చేతకాకనే గదా! ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని లంచాలిచ్చి పని చేయించుకుంటా ఉన్నాం. ఆయనదెందుకైతుంది 2 రోజులలో ఆయనదయిపోయింది. నాది 2 నెలలైనా గూడా ఎందుకు అయిపోలేదని జెప్పి మీరొక్కసారి ప్రశ్నించేటటువంటి కనీసం మీ సమస్య గురించైనా మీరు ఇంట్లోంచి బయటికి వచ్చి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో కొంత మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటది. అందుకే మనం జెప్తా ఉన్నాం. మొత్తం మనం మార్చలేం. కనీసం ఒక 100లో 10% అయినా గానీ మార్పు ఖచ్చితంగా రావడంతో పాటు ఈ లంచాల ప్రక్రియ ఎప్పుడైతే మనం బద్ధకం వీడి బయటికి వెళ్ళి నోరు తెరిచి మాట్లాడడం, ప్రశ్నించడం చేస్తావో అప్పుడు కొంత మార్పు అనేది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటది. అందుకే మనం ఇచ్చినాం ఈరోజు. మనం తెలుగు దినపత్రిక, ఆకాశం తెలుగు దినపత్రిక ప్రారంభం కాబోతా ఉన్నది. మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మనకి రిపోర్టులు కావాలని చెప్పి అక్కడున్న సమస్యను మాకు తెలియపరచండి. మీరు అక్కడే ఉండి పని చేయండి. మాకు సమస్యను తెలియపరిచినట్టయితే ఈ స్క్రీన్ మీద వేస్తాం. మీరు పంపించినటువంటి సమస్య ఏదైతే ఉన్నదో ఈ స్క్రీన్ మీద వేసి అవసరమైతే మిమ్మల్ని అక్కడి నుంచి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడ ఇబ్బంది అయితే ప్రధానంగా ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించేసేసి ఈ వేదిక మీద చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మాతో చేతులు కలపండి. ఆసక్తి ఎవరైతే ఉన్నదో వాళ్ళకి మాతో చేతులు కలపండి. ఖచ్చితంగా మనం ప్రశ్నించేటటువంటి బాధ్యత తీసుకుంటాం. మిమ్మల్ని పరిచయం చేస్తాం. ఇదే వేదిక మీదకి తీసుకొచ్చి మీ నియోజకవర్గానికి నువ్వు ఎక్కడైతే పని చేస్తావో అని డిసైడ్ అయినవో ఆ నియోజకవర్గానికి నిన్ను ఇక్కడ నుంచే పరిచయం చేస్తాం. అక్కడ సమస్యలు చూపించండి. అక్కడ మీ డివిజన్లో ఏ ఆఫీస్లో కూడా ఎక్కడ అవినీతి జరుగుతా ఉన్నా కూడా అక్కడ నుంచి ఫోటోలు, అక్కడ ఏ సమస్య అవుతున్నదో అక్కడ నుంచి వీడియోలు మాకు పంపించండి. ఇక్కడ నుంచే మేము అధికారులతో మాట్లాడి, ఇక్కడ నుంచే ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటటువంటి దిశగా తీసుకుపోతాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వద్దు, టైంపాస్ వద్దు. ఖచ్చితంగా చేతులు కలపండి. అక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను చూపిద్దాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ స్క్రీన్ మీదకి తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి పరిచయం చేసి అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఏం జరుగుతా ఉన్నది, ఎక్కడైతే అవినీతి జరుగుతా ఉన్నదో దాన్ని కొద్దిగా ఆపేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన వంతు కృషి చేసే బాధ్యత చేద్దాం. కాబట్టి ఈరోజే మనం యాడ్ ఇచ్చాం. మనకి రిపోర్టర్స్ కావాలని చెప్పి యాడ్ ఇచ్చాం. మీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి నెంబర్లను సంప్రదించండి. దాంట్లో ఫస్ట్ నెంబర్ నాదే ఉంటుంది. 9701493449 నెంబర్ 3495 నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా కాల్ బ్యాక్, మిస్ కాల్ ఉంటే నేను ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తా. ఈ ప్రక్రియ అంతా కూడా మనం సిద్ధం చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనతోటి చేతులు కలిపేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో కొంత, మొత్తం కాకపోయినా కానీ ఉన్న దాంట్లో కొంత అయినా సరే తగ్గించేటటువంటి ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దాం.